హలో గైస్, వెల్కమ్ టు వాచ్ టుగెదర్. మ్యాక్సిన్ డైరెక్టెడ్ బై టాయ్ వెస్ట్. ఎక్స్ మూవీ ఫ్రాంచైజీలో ఇది థర్డ్ ఫిల్మ్. 2022 ఇయర్లో ఫస్ట్ ఫిల్మ్ ఎక్స్ అండ్ దానికి ప్రీక్వెల్గా పల్ రిలీజ్ అయ్యి క్రిటికల్గా అండ్ ఫైనాన్షియల్గా మంచి సక్సెస్ అయ్యాయి. ఫస్ట్ మూవీలో మెయిన్ లీడ్ క్యారెక్టర్ని బేస్ చేసుకొని దానికి సీక్వెల్గా ఈ మ్యాక్సిన్ని తీశారు. రివ్యూ కంటే ముందు ఒక చిన్న డిస్క్లైమర్: ఈ ఎక్స్ మూవీ ట్రిలజీ స్ట్రిక్ట్లీ ఫర్ అడల్ట్స్, ప్లీజ్ కీప్ ఇట్ ఇన్ మైండ్. ఈ రివ్యూ అయితే కంప్లీట్లీ నాన్ స్పాయిలర్, సో వాచ్ టిల్ ద ఎండ్. ఈ మూవీలో మెయిన్ లీడ్ మ్యాక్సిన్ ఎక్స్ మూవీలో జరిగిన ఈవెంట్స్ తర్వాత ఆఫ్టర్ 6 ఇయర్స్ తను హాలీవుడ్లో ఒక మూవీ స్టార్గా ప్రూవ్ చేసుకోవాలి అనుకుంటున్న టైంలో మ్యాక్సిన్ ఫ్రెండ్స్ని, కోవర్కర్స్ని వన్ బై వన్ ఒక అన్నోన్ కిల్లర్ చంపుతూ ఉంటాడు. అసలు ఆ కిల్లర్ ఎవరు, మ్యాక్సిన్ని ఎందుకు టార్గెట్ చేశాడు, మ్యాక్సిన్ తన డార్క్ పాస్ట్ నుండి ఎస్కేప్ అవుతుందా లేదా, ఇది ప్లాట్ లైన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీలో మేజర్ హైలైట్స్ గురించి చెప్పాలి. సినిమాటోగ్రఫీ, ఆ 1985 హాలీవుడ్ ఎన్వైరన్మెంట్ని, ఆ లుక్ని బాగా క్యాప్చర్ చేశారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా 80s టైం పీరియడ్కి మ్యాచ్ అయ్యేలా ఉంటుంది. సెట్స్ అండ్ కాస్ట్యూమ్ డిజైన్స్ చాలా బాగుంటాయి. చూస్తున్నంతసేపు ఈ మూవీ 80స్లో రిలీజ్ అయిన ఒక స్లాషర్ ఫీల్ అయితే ఉంటుంది. అనదర్ పాజిటివ్ థింగ్, ఈ మూవీలో మెయిన్ లీడ్లో యాక్ట్ చేసిన మియా గాత్. ఫస్ట్ 2 పార్ట్స్లో ఉన్నంత యాక్టింగ్ స్కోప్ ఈ మూవీలో లేకపోయినా తన రోల్ చాలా బాగా చేసింది. ఈ మూవీలో ఫస్ట్ 1 అవర్ మెయిన్ క్యారెక్టర్ని ఫాలో అవుతూ ఉంటాం. ఇంట్రెస్టింగ్ కిల్స్తో, ఒక డిటెక్టివ్ ఇన్వెస్టిగేషన్ సబ్ ప్లాట్తో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇంకో సర్ప్రైజింగ్ ఎలిమెంట్ ఈ ఫిల్మ్లో ఉన్న స్టార్ క్యాస్ట్. వాళ్ళ క్యారెక్టర్స్లో పర్ఫార్మెన్స్ తీశారు. 1985లో రియల్ లైఫ్ సీరియల్ కిల్లర్ ది నైట్ స్టాకర్ని కూడా ఈ మూవీలో ఒక సబ్ ప్లాట్లా వాడుకున్నారు. బట్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఫ్లో అవుతున్న స్టోరీ క్లైమాక్స్ వచ్చేసరికి చాలా సిల్లీగా, ఒక అన్ఇంట్రెస్టింగ్ వేలో ఎండ్ అవుతుంది. వన్స్ ఆ కిల్లర్ ఐడెంటిటీ రివీల్ అయ్యాక ఆ కిల్లర్ మోటివేషన్, బ్యాక్ స్టోరీ అంత ఇంట్రెస్టింగ్గా అనిపించదు. ఎట్ ద సేమ్ టైం చాలా సిల్లీగా అనిపిస్తుంది. రివీల్ కూడా అంత సర్ప్రైజింగ్గా ఏముండదు, మనం కూడా గెస్ చేయొచ్చు. టెక్నికల్గా ఈ మూవీ చాలా స్ట్రాంగ్గా ఉన్న స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే మనల్ని అంతగా ఎంగేజ్ చేయదు. కంపేర్ టు ప్రీవియస్ ఫిల్మ్స్ ఈ మూవీ ఒక డిసప్పాయింట్మెంట్ అనే చెప్పాలి. సెకండ్ మూవీ పర్ల్ అయితే వన్ ఆఫ్ మై ఫేవరెట్ హారర్ మూవీ. సో ఈ ఫిల్మ్ ఎక్స్ ట్రిలజీలో నా లీస్ట్ ఫేవరెట్. మై పర్సనల్ ర్యాంకింగ్ ఆఫ్ ఎక్స్ ట్రిలజీ: ఫస్ట్ ప్లేస్లో పర్ల్, సెకండ్ ప్లేస్లో ఎక్స్ అండ్ థర్డ్ ప్లేస్లో మ్యాక్సిన్. ఓవరాల్గా మ్యాక్సిన్ ఏ వన్ టైమ్ వాచబుల్ ఫిల్మ్. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 3/5. ఈ రివ్యూ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వాచ్ టుగెదర్. థ్యాంక్ యూ.